భరత్ కుమార్ గారు, స్టేజ్ మీద ఉన్నటువంటి నా కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ 2 సంవత్సరాల కాలం నా విజయానికి వెన్నెముకగా ఉంది. మన శరీరంలో 2 భాగాలు ఉన్నాయి, ముందు భాగం, వెనక భాగం. నా కళ్ళకి కనిపించే నా శరీరం ముందు భాగం అయితే, నా కళ్ళకి కనిపించినటువంటి భాగం నా వెనక భాగం. నా కళ్ళకి కనిపించేటువంటి భాగాలు నా బీజేపీ, నా జనసేన, నా తెలుగు తమ్ముళ్ళు. నాకు కనిపించినటువంటి భాగం నా అధికారులు. వారి ప్రోత్సాహమే ఈరోజు నా విజయానికి నాంది. ఎక్కడో పుట్టారు బీజేపీ, జనసేన, తెలుగుదేశం, మనందరం కావలి నియోజకవర్గ బిడ్డలు. మన ప్రాంత అభివృద్ధి కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం, మన ప్రాంతాన్ని ఒక సుభిక్షమైనటువంటి ప్రాంతంగా అభివృద్ధి కోసం మనందరం కూడా తపన పడుతున్నాం. కానీ నా అధికారికి ఉద్యోగ ధనం రీత్యా మన ఊరికి వచ్చి మన ఊరికి అభివృద్ధికి, నాకు పేరు తేవడానికి నిరంతరం కూడా వాళ్ళు నా కోసం కష్టపడిన అధికారులు అందరికీ కూడా ఈరోజు అభినందనలు తెలియజేస్తున్నా. వారి ప్రోత్సాహం, వారిలో ఉండే డెడికేషన్, నేను ఏదైతే డైరెక్షన్ ఇచ్చానో ఆ ఇచ్చిన డైరెక్షన్ సమర్థవంతమైనదైతే, అది చట్ట ప్రకారం అయితే తప్పకుండా చేసి పెట్టిన విధానం వల్లే ఈరోజు కావలి అభివృద్ధి పనులు నడుస్తుంది. కాబట్టి ఈరోజు నా ఒకవైపున అధికారులు, రెండో వైపున నా కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఈ కావలిని మనం కాపాడుకుంటున్నాం. అందుకే మన ఈ 2 సంవత్సరాల నమ్మకం, ఒకవైపు నా అధికారులు, రెండో వైపున నా సోదరులు జనసేన, బీజేపీ, తెలుగుదేశం. అదేవిధంగా మనందరి నమ్మకం నరేంద్ర మోడీ గారు, మనందరి నమ్మకం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మనందరి నమ్మకం శ్రీ పవన్ కళ్యాణ్ గారు, మనందరి నమ్మకం మన భవిష్యత్తు నాయకుడైనటువంటి నారా లోకేష్ బాబు గారు. నలుగురు తరగతి స్టేజ్ మనకి నలుగురు, మనం ఆ నలుగురిని నమ్మాలి. ఒకటే ఆలోచించండి, 43 సంవత్సరాల వయసు, ఎంజాయ్ చేసిన వయసు, ఈ రాష్ట్రం కోసం నిరంతరం శ్రమిస్తున్నటువంటి ఒక శ్రామికుడు అవతారం ఎత్తిన నారా లోకేష్ బాబు గారు. సినిమా ఇండస్ట్రీ ఒక అందమైన ప్రపంచం, ఒక కళల ప్రపంచం, దాన్ని అన్నీ వదిలి ఒక సంజోడి గారికి, చంద్రబాబు నాయుడికి వయసు తేడా 3 నెలలే. ఇద్దరు 77 సంవత్సరాల యువకులు. మనం బాధపడాలి, మనం ముసలి అయిపోయా, కానీ ఇప్పుడు కూడా యువకులే, ఇప్పుడు కూడా నిరంతరం పనిచేస్తున్నారు. మీరు మన కళ్ళతో చూసాం. నిన్న రోజున చంద్రబాబు నాయుడు గారు కావలికి వచ్చినప్పుడు మన్ను టెండలో ఎక్కడ నీడ దొరుకుతుందా, ఎక్కడ కాక దొరుకుతుందా, ఎక్కడ ఏసీ దొరుకుతుందని మన కార్యకర్తలు అక్కడికి పరిగెత్తితే, ఎక్కడ ఎండ దొరుకుతుందా, ఎక్కడ సామాన్యుడు ఉంటాడు అక్కడ పరిగెత్తాడు చంద్రబాబు నాయుడు గారు. ఎండ సైతం లెక్క చేయాలి. మేమేమో ఖర్చులు పెట్టి పుడుచుకుంటున్నాం, ఏడు గీరుకుంటున్నాం, ఇటు గీరుకున్నాం. ఆయన ఒక విగ్రహంగా నిలబడిపోయి పేద పడుగు బలహీన వర్గాల కోసం, మన కావలి అభివృద్ధి కోసం, మత్స్యకారుల సోదరుల కోసం, వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపడం కోసం, ఎండని సైతాన్ని కూడా పక్కన పెట్టి ప్రతి ఒక్కరి వాడిని ఉదయాన్ని తగ్గడం కోసం ఆ రోజు నిలబడ్డప్పుడు చూశాను ఆయనలో ఉన్నటువంటి దీక్ష. ఒక్కసారి ఆయన పక్కన నిలబడి చూస్తే మనం ఎక్కడికున్నాం? 100కి 100 మార్కుల్లో ఉన్నటువంటి నాయకుడు ఎక్కడ, 100కి 10 మార్కులు కూడా రాని మనలాంటి నాయకులు ఎక్కడ? ఏంటి ఆయన చూసి మనం నేర్చుకున్నామంటే, నిరంతరం కూడా ఎదుటి వ్యక్తి కోసం, ఎదుటి వ్యక్తి కళ్ళల్లో ఆనందం కోసం, వాడి జీవితంలో సుఖం కోసం, వాడి ఇంటిలో 3 పూటల అన్న తిండి కోసం మనం తక్కువలాగా కడిగిపోయి వాడికి వెలుగుదించడానికి సేవ చేయడం మన పరపతిగా భావిస్తే ఆ నాయకుడు యొక్క నీడలో మనం వెతికినట్టు. దాన్ని మనం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు చూశాను. నిజంగా 76 సంవత్సరాల వయసులో మీ అందరికీ, నాకంటే తల్లిదండ్రులు లేని వాడిని, మనందరికీ తల్లిదండ్రులు ఉన్నారు. ఒక్కసారి మన ఇళ్లలో మన తల్లిదండ్రులు ఎలా ఉన్నారో చూడండి. 70 సంవత్సరాలు దాటిన మన ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు ఎలా ఉన్నారు? 77 సంవత్సరాల వయసులో ఈరోజు ఒకవైపు నరేంద్ర మోడీ, ఇంకొక వైపున చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం కోసం, దేశం కోసం, ప్రపంచ దేశాల్లో భారతదేశ
ఈ విధంగా ఇరిగేషన్, ఆర్డబ్ల్యూఎస్, లేదంటే పంచాయతీ డిపార్ట్మెంట్, లేదంటే జలజీవన మిషన్, పబ్లిక్ హెల్త్, మున్సిపాలిటీ, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ, ఈ రోజు అన్ని కలగలిగితే కావలి అభివృద్ధి 880 కోట్ల రూపాయల అభివృద్ధి ఈ 2 సంవత్సరాల్లో జరుగుతుందంటే అది కేంద్ర ప్రభుత్వం, అది చంద్రబాబు గారి నాయకత్వం, అది పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు, అది నరేంద్ర మోడీ గారి సూచనలు, భవిష్యత్తు నాయకుడు నారా లోకేష్ బాబు గారి చూపు, వాళ్ళందరి ఆశీస్సులు మనం పొందుపెట్టే ఈ రోజు కావలి నియోజకవర్గం అభివృద్ధి. మన కావలి ఈ రోజు పారిశ్రామిక అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. రైతాంగ పరంగా మనం బాగా ఆనందంగా ఉన్నాం. ఈరోజు పంటలు పండుతున్నాయి, గిట్టుబాటు ధర ఉంది. ఒకప్పుడు రాక్షస గిట్టుబాటు ధర లేక ఏడిన రోజులు ఉన్నాయి. రైతు పిల్లలకి బస్తాకి 8 కేజీలు 10 కేజీలు కట్టాలని ఏడిన రోజులు ఉన్నాయి. అల్లు చరిత్రలో 2వ పంటకి నీళ్లు ఇస్తామంటే అయ్యో బాబు మాకు నీళ్లు వద్దని చెప్పి కాపాడే ప్రకటించినటువంటి విషయం రాక్షస ప్రభుత్వం. ఈ రోజు మేము నీళ్లు ఇస్తామంటే పంటలు వేసుకోవడానికి ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి ఈ రోజు. ఎందుకంటే ఈ రోజు 30,000 రూపాయలు. ఈ రోజు మీరు పంట పండిస్తే కొనడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది, కొనడానికి రైతులు సిద్ధంగా ఉన్నారు. ప్రభుత్వం యొక్క ముందు చూపు రైతాంగానికి ఆనందాన్ని కలిగించే విధంగా ఉంది. అందుకనే ముఖ్యమంత్రి గారు ఈ రోజు హార్టికల్చర్ పరంగా, అగ్రికల్చర్ పరంగా, వెటర్నరీ పరంగా, లేదంటే హార్టికల్చర్ పరంగా, ఫిషింగ్ పరంగా ఈ రోజు ఎన్నో సబ్సిడీలు ఇస్తున్నాడు. ఇటీవల కాలంలో ఆత్మరణం ఉద్యోగాలు ఉందని ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారు. ఎక్కడ లేని విధంగా రైతాంగం అంతా కూడా ఫాన్ కల్చర్ చేస్తే ఈ రోజు ఫాన్ కల్చర్ లో రైతాంగం రేట్లు పెరిగిపోతే బాధపడుతుంటే నిన్న రోజున ప్రతి యూనిట్ 1.5 రూపాయలకి కరెంట్ ఇచ్చేటట్టుగా మన వైజాగ్లో ప్రకటించిన విషయం కూడా మీకు అందరికీ కూడా తెలుసు. అంటే ఈ ప్రభుత్వం నిరంతరం కూడా మన ప్రాంత అభివృద్ధి కోసం మన కోసం చేస్తున్నారు. నేను చెప్పిన 850 కోట్లు కాకుండా దామాలో ఎయిర్పోర్ట్ 643 కోట్ల రూపాయలతో రేపటి రోజుల్లో టెండర్ అయిపోతుంది. అదాని గ్రూప్ వచ్చింది. రాబోయే 2 సంవత్సరాల కాలంలో మిమ్మల్ని అందరూ ఫ్లైట్ ఎక్కే అవకాశం కల్పిస్తా. తప్పకుండా మన అందరూ కూడా ఆ పథకాన్ని సద్వినియోగం చేసుకునే పరిస్థితి కూడా రాబోతుంది. ఒకటి దామాలో ఎయిర్పోర్ట్, ఈ రోజు రామాయపట్నం పోర్టు, ఈ రోజు 1,50,000 కోట్ల రూపాయలతో బీపీసీఎల్ వచ్చింది. ఈ బీపీసీఎల్ కి ఈ రోజు చెన్నైపాలెం ప్రజలు, ఉత్తరకోట ప్రజలు, ఆలిమల ప్రజలు త్యాగం ఎక్కడికి పోదు. ఈ రోజు వాళ్ళు చేసిన త్యాగానికి ఫలితం మన ప్రాంతంలో 10,000 మంది ఉద్యోగాలు రాబోతున్నాయి. మన ప్రాంతంలో మన కావలి పట్టణం ఒక రాష్ట్ర నగరంగా, మరో వైజాగ్, మరో హైదరాబాద్, మరో మద్రాసు అభివృద్ధి చేసేంతగా మన నగరం అభివృద్ధి చెందిపోతుంది. అది అభివృద్ధి అంటే దానికి కారణం ఏమంటే ఆ నలుగురే. అందుకే ఈ ప్రభుత్వం 2 సంవత్సరాల కాలంలో మీరు నమ్మకంతో వాళ్ళని నమ్మి చేసిన ఓటుకి బదులుగా ఈ కాలం ఎంత అభివృద్ధి జరుగుతుందో, ఎంత సంక్షేమం జరుగుతుందో, ఈ 2 సంవత్సరాల కాలంలో ఇంత అభివృద్ధి జరిగితే, ఇంత సంక్షేమం అంటే భవిష్యత్తులో ఎంత జరుగుతుందో మీరు అందరూ కూడా ఆలోచించాలి. కాబట్టి ఈ సందర్భంగా అందరూ కూడా తెలియజేస్తున్నా, ముఖ్యంగా మీ అందరూ కూడా అధికారులు తెలియజేస్తున్నా, మీకు ఎప్పుడు కూడా మన కావాలని స్వేచ్ఛ ఉంది. అధికారులు వెళ్ళడానికి నేను ఫుల్ స్వేచ్ఛ ఇచ్చినా కావాలలో ఉంది. ఎందుకంటే మీరు కూడా ఆలోచించాలి. ఈ కావలి మంది రాజకీయ కక్షలతోనో, ఎవరి మీద వ్యక్తిగత ద్వేషాలతోనో మన కావలి మనం కించపరచుకోకూడదు. మన కావలి అభివృద్ధి మనం ఆటంకపరచుకోకూడదు. మన కావలి అభివృద్ధి చేసితేనే మనం మన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తులో మహానగరంగా అభివృద్ధి చేస్తుంది. ఎన్ని అవమానాలు ఉన్నా, ఎన్ని అవహేళనలు ఉన్నా, నన్ను ఎంత ఇబ్బందులు పడుతున్నా, నన్ను అన్ని రకాలుగా దిగజారులు చూస్తున్నా, ఒక్కటే ఈ కావలికి వెలుగునివ్వడం కోసం, కొడుకులాగా వెలుగునిస్తూ ఖైదు కోసం నేను ఈరోజు సేవని పరమాత్మగా భావించి ఈ కావలి కోసం, అభివృద్ధి కోసం పనిచేస్తూ ఉంటా. మనందరి ధైర్యం, అధికారుల సహాయ సహకారాలు, నాయకుల సహాయ సహకారాలతో కావలిని అభివృద్ధి చేస్తున్నాం. దీంట్లో కులాలు లేవు, మతాలు లేవు, వర్గాలు లేవు, పార్టీలు లేవు, ప్రాంతాలు లేవు. ఒకటే కావలి నియోజకవర్గం అభివృద్ధి చెందింది అనిపించుకున్నాం తప్ప ఎవరినో ఇబ్బంది పెడితే మనకు వచ్చేది కాదు. వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. సీజనల్ బర్డ్స్ గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. అది చేసినట్టు పెట్టి సూర్యకాంతి ఆపలేదు. కావ్య కృష్ణారెడ్డి నిజాయితీని ఎంత తల్లిదండ్రుల సాక్షిగా యాచించే స్థాయి కాదు, పెట్టే స్థాయి ఉండాలని నా జీవితంలో రూపాయి ఉంటుందని 100 కోట్లైనా నాకు ఒకటే. నా తల్లిదండ్రులు నాకు ఇచ్చిన జన్మ సాక్షిగా అవినీతికి తావు లేకుండా
3 సబ్స్టేషన్లు అయితే మొట్టమొదటి విభజన రూరల్ మండలంలో ఉన్నటువంటి సిరిపురానికి సబ్స్టేషన్ తెచ్చా. అది తొందరగా గోపాల మండలంలో తొందరపెట్టుకుని రాబోతున్నాం. దగ్గరికి రాబోతుంది. రూరల్ మండలం నడిపల్లి దగ్గర మనకు సబ్స్టేషన్ రాబోతుంది. ఒక్క కావలి నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యే నాటికి కావలటంలో ఏ గొంతులో చూసినా ట్రాన్స్ఫార్మర్ లో అంటే ఏ గొంతులో చూసినా స్తంభాలు ఎదిగిపోయాయి. అటువంటి పరిస్థితుల్లో నా ఎలక్ట్రిసిటీ అధికారులకు అండదండలు వాళ్ళ ప్రోత్సాహం నేను ఒక మాట అయితే 200 చేశారు కాబట్టి 84 ట్రాన్స్ఫార్మర్ ఒక కావడంలో మార్చారు. అది అభివృద్ధి అది దానికి మన నాయకులు. అందుకే ఈ 2 సంవత్సరాల్లో జరిగిన నమ్మకం మీరు ఒక్క ఓటు వేయించిన దానికి ఈ రోజు మన నాయకులు అందరూ కూడా ఈ రోజు ఒకవైపు అభివృద్ధిని ఇంకొక వైపు సంక్షేమాన్ని రెండింటిని భుజాల మీద మోసుకుంటూ ఈ రోజు నిరంతరం కూడా ప్రజలకు సేవ చేస్తున్నారు. ఈ రోజు ఇరిగేషన్ మన ప్రాంతంలో ఇరిగేషన్ ఈ రోజు మీరందరికీ నేను మీకు చెప్పగలను. మీరందరూ నా ఇంట్లో వాళ్ళు మీరు చెప్పాలి, మీ ఊళ్ళో వాళ్ళు చెప్పాలి. ఏ కట్టెకి చూడమను కట్టెను మట్టి తొలిచా, ఏ కాలం సరి చూడమను కాలం తొలిచా, ఏ ప్రాంతాన్ని చూడమను రైతులకి మేము వచ్చిన తర్వాత 2 పంటలు పండించిన చరిత్ర ఈ రోజు మాట్లాడుకోండి. ఇప్పటి జీవితంలో మన కావాలి నియోజకవర్గంలో 2 పంటలకు ఇచ్చి ఏసుకోండి చాకలిక రైతులని ఛాలెంజ్ చేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే ప్రభుత్వం. మీ ఓటుగా మీరు 2వ పంట వేసుకునే ధైర్యం మీకుంటే నీళ్ళు పెట్టే ధైర్యం నాకుందని చెప్పినటువంటి ఉన్నటువంటి పరిస్థితి మాది. ఎందుకంటే మాకు ఒడికి దేవుడు మా అనుకున్నాడు, నరేంద్ర మోడీ మా అనుకున్నాడు, వాళ్ళ పరిపాలన నుంచి ఒరుడు దేవుడు కనిపిస్తున్నాడు. కాబట్టి ఎండాకాలమైన ఇప్పుడు సంవత్సరానికి రోజుకి 700 క్యూసెక్కులు ఇప్పుడు కూడా అవుతుంది ఎండాకాలం అంటే. అది ఈ సూపర్ పరిపాలన. ఈ మంచి ప్రభుత్వానికి పబ్లిక్ ఆశీస్సులు కూడా ఉన్నాయి. అందుకని ఇంత ఎండలో కూడా ఈ రోజు మనం వర్షాలు వస్తున్న ఒక పక్కన ఇంకొక ట్యాంకుల నీళ్ళు ఉన్నాయి. ఈ రోజు 44 టీఎంసీ నీళ్ళు ఉంటే ఈ రోజు కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని డెల్టా లేదు, నాన్ డెల్టా లేదు, రైతులు పండిస్తే ఆ పొలం కెళ్తానే ఆ పొలానికి నీళ్ళు ఇవ్వాలని చెప్పి నేను కానీ నా ప్రభుత్వ యంత్రాలను కానీ ఈ రోజు నిరంతరం పారాడుతున్నాం. ఈ రోజు దాదాపు 50 నుంచి 60 కోట్ల రూపాయలు ఈ రోజున తెచ్చి ప్రతి కాలంకి మరమ్మతులు చేయించాం, ప్రతి చెరువుకి మరమ్మతులు చేస్తున్నాం. మళ్ళా నిన్నటువంటి కూడా 2,80,00,000 రూపాయలు మళ్ళా నేను స్పెషల్ గా చేసుకొచ్చా. తొమ్మలపట్ట చెరువుకి, తాళ్ళపాలెం చెరువుకి, దగ్గర మండలంలో అనంతరం చెరువుకి, అదేవిధంగా దగ్గర ఉన్న మరిపోట చెరువుకి, దుడ్డిగల చెరువుకి ఈ మళ్ళా నిన్న కూడా తీసుకొచ్చా. మళ్ళా నిన్న కూడా 6,75,00,000 సిమెంట్ రోడ్డు తెచ్చా. ఇలా నేను తెచ్చినటువంటి అభివృద్ధి ఈ రోజు నేను ఎమ్మెల్యే తర్వాత వచ్చినటువంటి నా ఇంటి దగ్గర అండర్ పాస్, రైల్వే అండర్ పాస్, ఈ రోజు వైకుంఠపురం రైల్వే రోడ్డు ఒకవైపు దుర్భరంగా ఉంది. ఈ రోజు సంవత్సరాలు రోడ్లు వేసాం. ఆ ఊళ్ళోనే 6 కోట్ల పెట్టి సిమెంట్ రోడ్లు వేసాం. ఈ రోజున మన కలెక్టర్ గారి సౌజన్యంతో, సీఎం గారు ఇచ్చినటువంటి ధైర్యంతో, సీఎం గారు కృష్ణారెడ్డిని కావాలి ప్రత్యేకంగా చూడమని చెప్పినందువల్ల ఈ రోజు కొత్తగా కావులో పాతూరులో ఉన్నటువంటి వెంగయ్య గారి పాలన నుంచి అల్లిగుంట పాలన మీదుగా కోమరెడ్డి వారి పాలన మీద పెద్దవాడు పాలన వరకు 11,50,00,000 రూపాయలు ఈ రోజున మరో తొమ్మలపేట రోడ్డు లాంటి రోడ్డు మళ్ళా ఈ రోజు మన రూరల్ ప్రాంతానికి ఈ రోజు రావడం జరిగింది పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ద్వారా. ఈ రోజున పురి దగ్గర నుంచి కొత్తపాలెం వరకు ఈ రోజున ఒట్లూరు రోడ్డు కావచ్చు, మన ముంగమూరు పంచాయతీ సాంశేఖర రోడ్డు కావచ్చు, దాదాపు చాలా చెప్పుకుంటూ పెద్ద రోడ్డు కావచ్చు, ఈరోజు తరగలూరు అదేవిధంగా ఓచుకునేపాలెం వెలుగుకోవడం వరకు ఉన్నటువంటి రోడ్డు కావచ్చు, దాదాపు ఈరోజు 54 కోట్ల రూపాయలు ఈ రోజున పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ద్వారా పిఎస్యూ ద్వారా ఈ రోజున వర్కులు జరగబోతుంది. ఇంకపోతే ఎన్ఆర్జీఎస్ మన బిడ్డలందరూ ప్రయోజనాలు కావాలని ప్రతి ఒక్కరికి చదువుకునేటువంటి అవకాశం కల్పించాలని ఈ రోజు మన నారా లోకేష్ బాబు గారి నాయకత్వంలో ఈ రోజు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తరఫున తల్లికి వందన కింద కావలి నియోజకవర్గంలో చదువుకుంటున్నటువంటి 35,000 మంది 54,000 మంది విద్యార్థులు తల్లికి వందన కింద 54 కోట్ల రూపాయలు ఇప్పటికి ఇవ్వలేదు. అది నమ్మకం నాయకుడి మీద. ఆ నమ్మకంతో మనం బిడ్డలు చదివించుకుంటున్నాం. ఆ నమ్మకమే మన బలమైంది, ఆ బలమే మనకు ఆదర్శమైంది. ఆదర్శమైన నాయకత్వమే ఈరోజు మనకు బలంగా మారింది. కాబట్టి మన బిడ్డలు చదివించుకోవడానికి షూ మొదలు, టై మొదలు, బుక్స్ మొదలు, యూనిఫామ్ మొదలు, పాకెట్ మనీ మొదలు మొత్తం కలిపి ఈ రోజున ఒక
ఒక్క 2 సంవత్సరాల కాలంలో ఇప్పటికే మనం 75 కోట్ల రూపాయల సంక్షేమాన్ని మన ప్రాంతానికి అందించారు. అది మోడీ నాయకత్వం, అది లోకేష్ బాబు నాయకత్వం, అది పవన్ కళ్యాణ్ నాయకత్వం, అది చంద్రబాబు గారి దార్శనికతని ఈ సందర్భంగా తెలియదు. శ్రీశక్తి పథకం మహిళలందరూ కూడా ఇళ్లలో కట్టెలతో వండుకోవద్దు, వాళ్ళందరూ కూడా సిలిండర్లు ఇస్తానని దీపం పథకం కింద ఒక్కొక్కరికి 3 సిలిండర్లు ఇస్తానంటే కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి 84,000 ఇళ్లలో ఉన్నటువంటి ఏ మహిళలు అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ ఇచ్చినటువంటి ఇప్పటివరకు ఇచ్చినటువంటి సిలిండర్లు ఎన్నో తెలుసా? 2,19,000 సిలిండర్ని సబ్సిడీ కింద కావలి మహిళలకి ఈరోజు దీపం పథకాన్ని వెలుగునిచ్చినటువంటి వాళ్ళు కాబట్టి అందుకే ఆ నమ్మకం ఆ విధంగా పనిచేసేసి ఈ విధంగా సంక్షేమం అందిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. దానికోసం ఈ దీపం పథకానికి ఇచ్చినటువంటి డబ్బులు లేకుండా ఇచ్చిన దానికి ప్రభుత్వం చెల్లించినటువంటి సబ్సిడీ మొత్తం 18 కోట్ల రూపాయలు ఈ రోజు దీపం పథకం కింద కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి మన మహిళా తల్లులకు అందించడం జరిగిందని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ రోజు శ్రీశక్తి పథకంలో ఆర్టీసీలో ప్రతి మహిళ ఉచితంగా ప్రయాణం చేయడం కొరకు ఇప్పటికే కావలి నియోజకవర్గంలో దాదాపుగా 4,30,000 మహిళలు ఇప్పటికీ మనకుండేది కావలి నియోజకవర్గంలో అందరూ కూడా పిల్లల మొదలుకొని వృద్ధ ముసలి వరకు అందరూ కూడా ఉండేది దాదాపుగా 3,40,000 మంది ఉన్నారు మన పాపులేషన్. ఈ పాపులేషన్ లో 4,30,000 మంది మహిళలు ఈ దివ్యాంగులు ఈ రోజు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేశారంటే ఒక్కొక్క ఇంటిలో ఉన్నటువంటి మహిళల కంటే కూడా ఎక్కువగా తిరుగుతున్నారంటే ఇది నమ్మకం, ఇది నాయకత్వం ఉన్నటువంటి బలం. ఆ బలమే ఈ రోజు మన అదృష్టంగా ఊహించింది. మా అక్కలు, మా తల్లుళ్ళు, మా చెల్లెళ్ళు అందరూ కూడా ఈ రోజు మా సోదరులు, దివ్యాంగ సోదరులు అందరూ కూడా ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం జరుగుతుంది. ఈ రోజు తర్వాత ఈ 2 సంవత్సరాల కాలంలో వెలుగు పథకం కింద మన డాక్టర్ సంఘాలు ఉన్నాయి. దాదాపు మన కావలి నియోజకవర్గంలో 54,000 మంది ఈ రోజు వెలుగు కింద పొదుపులు కడుతుంటే ఈ పొదుపుకి దార్శనికులైన చంద్రబాబు ఈ జిల్లాలో మొత్తం కూడా పొదుపుని ప్రోత్సహిస్తే ఆ ప్రోత్సాహం ఈ రోజు ఇంత అయినట్టుగా ఈ రోజు దేశమంతా విస్తరించడానికి నాలుగు పలికిన సింగపూర్ గడ్డ మీద, కావలి గడ్డ మీద 54,000 మంది మహిళలు ఈ రోజు పొదుపు చేస్తుంటే ఈ 2 సంవత్సరాల కాలంలో 400 కోట్ల రూపాయలు ఈ రోజు మా మహిళలకు వెలుగు కింద లోన్లు ఇచ్చి ఈ రోజు మా మహిళలను ఆదుకుని మహిళలందరినీ కూడా ఇంటిలో ఒక మహిళ పారిశ్రామికవేత్తగా ఎదగడం కోసం అన్ని రకాల కార్యక్రమాలు చేస్తూ సబ్సిడీలు ఇస్తూ లోన్లు ఇస్తూ వడ్డీలు లేనటువంటి లోన్లు ఇస్తూ వడ్డీలు రాయితీలు ఇస్తూ ఈ రోజు అందరిలో కూడా పొదుపును ప్రోత్సహిస్తూ ఒక్క కావలి నియోజకవర్గంలో 400 కోట్ల రూపాయలు ఈ రోజు వెలుగు కింద లోన్లు ఇవ్వడం జరిగింది. మా తల్లులు కూడా పద్ధతిగా 100% ఎక్కడ కూడా డిఫాల్టర్స్ లేకుండా నీట్గా కట్టుకోకపోతుంటేనే ఈరోజు బ్యాంకర్లు పరిగెత్తి మా సోదరి మనులందరూ కూడా లోన్లు ఇచ్చే పరిస్థితి వచ్చింది. ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఐసిడిఎస్ అంగన్వాడీ కేంద్రాలు తల్లి గర్భంలో ఉన్న బిడ్డకి జన్మనిచ్చిన తల్లికి, గర్భవతి అయినటువంటి తల్లికి అందరికీ కలిపి కావలిలో ఈ రోజు 22 కోట్ల రూపాయలు ఈ రోజు అంగన్వాడీ ద్వారా మన నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని తల్లులకు కావచ్చు లేదా పిల్లల సేవలో లేదా మత్స్యకార సేవలో 18 కోట్ల రూపాయలు కావలి నియోజకవర్గంలో 18 కోట్ల రూపాయలు ఈ రోజున మత్స్యకార సేవలు ఇవ్వడం జరిగింది. 2,47,00,000 రూపాయలు ఈ రోజు ఆటో డ్రైవర్ల సేవలు ఇవ్వడం జరిగింది. మళ్ళీ వచ్చేసి నెలలో పై నెలలో మళ్ళీ వాళ్ళకి వెళ్ళిపోతున్నాం. అదేవిధంగా చేనేత కార్మికులకి దాదాపు 88 లక్షల రూపాయలు ఈరోజు సంక్షేమం ఇవ్వడం జరిగింది. ఈ రోజు పుట్టిన బిడ్డ మొదలుకొని చనిపోయే వృద్ధ ముసలి వరకు ఏ వయసులో ఉన్న వారికి ఆ వయసులో రాయితీలు ఇస్తూ ప్రతి ఒక్కరు ప్రయోజనం కలిగే విధంగా ఈ రోజు ఈ ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి ప్రజలు విశ్వసించారు, కాబట్టి నారా చంద్రబాబు నాయకత్వాన్ని బలపరిచారు, కాబట్టి నరేంద్ర మోడీ గారి నాయకత్వం కోసం ఎదురు చూస్తున్నారు, కాబట్టి భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ గారి అభివృద్ధి కావాలని కోరుతున్నారు, కాబట్టి భవిష్యత్తులో యువనాయకుడు నారా లోకేష్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. కాబట్టి ఈ
సుమారు 1240 కోట్ల రూపాయలు. రాసుకోండి, ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్న 1240 కోట్ల రూపాయలు ఈరోజు సంక్షేమం ద్వారా మా నియోజకవర్గంలో ఉన్నటువంటి 2,43,000 మంది ఓటర్లకి వివిధ రూపాల్లో రైతాంగానికి సబ్సిడీ, అదేవిధంగా తల్లులకి అన్నదాత సుఖీభాగ్య సబ్సిడీతో పాటు తల్లికి వందల సబ్సిడీ, అన్ని రకాల సబ్సిడీలు కలిపి ఈరోజు కావలి నియోజకవర్గంలో ఈ 2 సంవత్సరాల కాలంలో 1240 కోట్ల రూపాయలు మా కావలికి ఇచ్చినటువంటి ఆ మహానుభావునికి ఏ వ్యక్తి తీసుకోవాలంటే ఒక్కటే మనం కృతజ్ఞత. మనకు జన్మనిచ్చిన తండ్రికి మనం కృతజ్ఞతగా చనిపోతే మనం వాళ్ళు ఎలా గుర్తుపెట్టుకున్న సంవత్సరానికి ఒక్కసారి మనం వాళ్ళ భజనాలు చేస్తున్నామో, మనకి జన్మనిచ్చి ఆకారం ఇచ్చి తెలివిచ్చి సంపదనిచ్చి జ్ఞానం ఇచ్చి ఈ ప్రకృతి ఇచ్చినటువంటి మన జాతికి దేవుడికి మనం ఎంత నమస్కరిస్తున్నామో, అంతకంటే ఈరోజు మనిషి జన్మనిచ్చి మనిషి ఆకాశం మనిషిగా పుట్టి ఈ దేశానికి సేవ చేస్తూ ఈ రాష్ట్రానికి సేవ చేస్తూ మనందరి జీవితాల కోసం నిరంతరం పాటుపడుతున్నారు. అటువంటి కృతజ్ఞత బతకాల్సినటువంటి అవసరం ఉంది, అటువంటి నమ్మకంగా బతకాల్సిన అవసరం ఉంది. వాళ్ళు నుండి ఆనందంగా కోరుకోవాలి, వాళ్ళు నుండి ఈ దేశానికి సేవ చేయాలి, ఈ రాష్ట్రానికి సేవ చేయాలి. వాళ్ళు లేనిపడిలో వాళ్ళ జీవిత కాలంలో వాళ్ళ అభివృద్ధిలో మనందరం కూడా సుఖంగా జీవించే విధంగా మనం నిరంతరం మనం పూజించే దేవుని విధంగా మనం బాగుంటుంది కాదు. ఈ రోజు మనం బాగుండడానికి కనిపించిన దేవుడు ఒకటంటే కనిపిస్తున్నటువంటి ఆ దేవుళ్ళు ఒకే మనం అందరూ బాగుండాలని కోరుకోవాలి. అది సంక్షేమం అంటే. అటువంటి సంక్షేమాన్ని అందించి మనందరికీ కూడా మనందరూ అనుకుంటాం నేను కష్టపడ్డా, నా తెలివితో నేను ఎందుకు అనుకుంటాం. వాళ్ళు ఉండబట్టే మనం కష్టపడుతున్నాం, వాళ్ళు ఉండబట్టే మనం ముందుకు పోగలుగుతున్నాం. ఈ రోజు వాళ్ళంటూ లేకపోతే ఈ రోజు మనం 5 సంవత్సరాల రాక్షస ప్రభుత్వాన్ని చూసాం. ఆ రాక్షస ప్రభుత్వంలో రోడ్లు లేవు, అప్పుడు కూడా ప్రభుత్వాలు ఉన్నాయి. కానీ ఇందాక మా భరత్ కుమార్ చెప్పినప్పుడు కావులు తిప్పడానికి భయపడ్డాం, ఎక్కడ సెక్యూరిటీలు ఊడిపోతాయని, ఎక్కడ టైర్లు బర్స్ట్ అవుతాయని, బైక్ తిరగడానికి పడ్డాం, ఏ గొంతులో పడి చచ్చిపోతామని. కానీ ఈ రోజున హ్యాండిల్ వదిలేసి రోడ్ల మీద ఎగేట్టుగా తిరిగే అటువంటి అభివృద్ధి మనకి ఈ రోజు అందిస్తున్నారు. ఒక్కసారి మన నియోజకవర్గాన్ని నెమ్మది పెడుతున్నాం. ఫస్ట్ ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్, కావలి నియోజకవర్గంలో ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ కింద 170 కోట్ల రూపాయలు ఈ రోజు వర్కులు జరుగుతున్నాయి. 1 కాదు 2 కాదు 170 కోట్ల రూపాయలు. చూసుకోండి, భాష స్కూల్ నుంచే మధురపాడు 22 కోట్లు, ఐడిఎస్ఎస్ ప్రైవేట్ నుంచి భాష స్కూల్ వరకు 17 కోట్లు, కలిగి యానాద్రి బొమ్మ దగ్గర నుంచి మున్సిపల్ వరకు 35 కోట్లు, కావలి ప్రజలని కలిగి యానాద్రి బొమ్మ దగ్గర నుంచి తొమ్మలపేట వరకు 17 కోట్లు, దగ్గర నుంచి పుచ్చి వరకు 28 కోట్లు, రాజుపాలెం నుంచి ఇసుకపల్లి వరకు 18 కోట్లు, ఈ రోజున చెన్నైపాలెం రోడ్డు 3 కోట్ల 28 లక్షలు, ఈ రోజున తెప్ప సెంటర్ దగ్గర నుంచి దుడ్డిది వరకు 3 కోట్ల 50 లక్షలు. రేపు శనివారం నాడే శంకుస్థాపన చేయబోతున్నా. అల్లూరు మండలంలో పురిని మొదలుకొని పురిని హిందూపూర్ దగ్గర 3 కోట్లు. ఈ విధంగా ఆర్ఎండ్బి పరంగా ఇంకెక్కడైతే పార్ట్ హోల్స్ ఉన్నాయో అవన్నీ చేయడం జరిగింది. ఈ విధంగా ఆర్ఎండ్బి పరంగా దాదాపు 170 నుంచి 180 కోట్లు ఈ 2 సంవత్సరాల్లో తీసుకొచ్చాం. మన ఆలయంలో అభివృద్ధి జరుగుతుంది. ఈ రోజు మా తల్లులు మొదలుకొని, తండ్రులు మొదలుకొని, మా సోదరులు మొదలుకొని, మా చెల్లెలు మొదలుకొని ఎన్ఎస్టీగా తిరిగేటట్టుగా ఆనందంగా తిరిగేటట్టుగా ఈ రోజు రోడ్ల అభివృద్ధి జరుగుతుంది. అది 2 సంవత్సరాల అభివృద్ధిని సందర్భంగా తెలియజేస్తున్నాం. పంచాయతీ సిమెంట్ రోడ్డు ఈ రోజు మంజూరైనాయి. వివిధ ప్రాంతాల్లో వర్కులు జరిగినాయి, ఇంకా జరుగుతున్నాయి. ఈ విధంగా పంచాయతీ జరుగుతుంది. ఈ రోజు కావలి టౌన్ డ్రింకింగ్ వాటర్ కోసం అమృత్ 2 22 కోట్లు 11.5 కోట్లు, యుఏడిఎఫ్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ కింద 22.5 కోట్లు, అదేవిధంగా 15 ఫైనాన్స్ కింద 5.5 కోట్లు, 44 కోట్ల రూపాయలతో కావలి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ జరుగుతుంది. ఈ రోజు అల్లూరు 11.5 కోట్ల రూపాయలతో అల్లూరు టౌన్ లో కూడా ఈరోజు డ్రింకింగ్ వాటర్ స్కీమ్ జరుగుతుంది. సిపిడబ్ల్యూ స్కీమ్ అల్లూరులో 9 కోట్ల రూపాయలు నిధులు శాంక్షన్ చేయించాం. భోగల్ మండలంలో నుండి చక్కపల్లి మూడులో ఉన్న సిపిడబ్ల్యూ స్కీమ్ 9.5 కోట్ల నిధులు శాంక్షన్ చేయించాం. ఈరోజు జనజీవన మిషన్ కింద ప్రతి ఇంటికి జాతి ఇంటింటికి కార్యక్రమం వరకు ఈరోజు 34
అందించలేని పరిస్థితికి కరెంట్ డిపార్ట్మెంట్ వచ్చింది. అందుకోసం ముఖ్యమంత్రి మళ్ళా 132 kV సబ్స్టేషన్ కి ఈరోజు 40 కోట్ల రూపాయలు నేను ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. అదే సబ్స్టేషన్ పూర్తయితే కావాలలో 20 సంవత్సరాల వరకు లోబడి ఉందో ఏ తల్లి క్యాన్సర్ లేదని బాధపడలేదు, ఏ తల్లి మిక్సీ పట్టేయలేదు బాధపడలేదు, ఏ ఒక్క అన్న కూడా ఈ రోజు నా ఇంట్లో ఫ్యాన్ లోబడి బాధపడలేదు. ఇవన్నీ ముందు చూపుకున్న నాయకత్వం. నాయకుడు అంటే కొంత దారి చూపాలి, ఆ దారిలో ప్రజలు నడిచేటట్టు చేయాలి. ఎవడే వేసిన దారిలో తిరగడం మమతని కాదు, మనం దారి చూపి ఆ దారిలో అది మనం అనుకున్నటువంటి నాయకులు చంద్రబాబు నాయుడు, మోడీ గారు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ గారు నాయకులు గొప్పతనం. అది వాళ్ళు ఇచ్చినటువంటి సలహాలు మా గొప్పతనం కాదు. ఆ నలుగురు అక్కడ నుండి మాకు మార్గదర్శకులు ఉన్నారు కాబట్టి, అక్కడ నుండి వాళ్ళు నడుపుతున్నారు కాబట్టి, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ ఆశయాలు, వాళ్ళ నమ్మకాన్ని మా మీద పెట్టారు కాబట్టి ఈ రోజు నేను అందరూ కూడా మేమందరూ కలిసి కూడా ఈ ప్రాంత అభివృద్ధి కోసం చేస్తున్నాం.